ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో మనము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఒక పెద్ద నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో 2700 పోస్టులతోటి అప్రెంటిస్ జాబ్స్ పడ్డాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో. ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అవుట్ ఫర్ 2700 పోస్ట్. ఓకే, 2700 పోస్టులకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే November 11th, 2025. సో November 11, 2025 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో పర్టికులర్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, పోస్ట్ ఏం వచ్చేసి అప్రెంటిస్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2700 పోస్టులు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 11th November 2025, లాస్ట్ డేట్ టు అప్లై. ఈ 2 పాయింట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 1st December 2025 లాస్ట్ డేట్. అది మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనము. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అవుతే కనుక నెక్స్ట్ మనకు ట్రైనింగ్ వచ్చేసి ఒక 12 నెలలు ఇస్తారు ట్రైనింగ్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ ట్రైనింగ్ టైంలో 15,000 రూపాయలు మనకు శాలరీగా ఇస్తూ ఉంటారు దీంట్లో. ఓకే, మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, www.bankofbaroda.in. ఓకే, నెక్స్ట్ చూద్దాము. హౌ టు అప్లై ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025. సో ఎలా అప్లై చేయాలంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ ద NATS. ఓకే, సో ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సర్చ్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ అప్లై అండర్ ద అడ్వర్టైజ్డ్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ. సో జనరల్గా ఈ నాట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో సర్చ్ చేస్తే అక్కడ మీకు అప్రెంటిస్షిప్ అని చెప్పేసి మనకు ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే వి నీడ్ టు అప్లై ఓవర్ దేర్. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ యువర్ అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ రిసీవ్డ్ వయా ఈమెయిల్ ఫ్రమ్ info@bfsissc.com. ఓకే, సో యూ నీడ్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈమెయిల్ మీకు వస్తుంది ఇక్కడ నుండి. సో యూ నీడ్ టు కంప్లీట్ దట్. నెక్స్ట్ వచ్చేసి పే ద రిక్వైర్డ్ ఫీజ్ ఆన్లైన్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. సో యూ నీడ్ టు పే ద రిక్వైర్డ్ ఫీజ్ ఓవర్ దేర్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, కీప్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్. ఓకే, సో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూ నీడ్ టు ఆఫ్టర్ పేయింగ్ ద ఫీజ్ అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ఆల్ దీస్ వెబ్సైట్స్ అండ్ ఆల్, ఆఫ్టర్ ఎంటరింగ్ నౌ నెక్స్ట్ అక్కడ ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి ఇచ్చి ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. ఓకే, సో ఈ అప్లికేషన్కి ఫీజు ఎలా తీసుకుంటారు అంటే జనరల్గా మీరు కనుక జనరల్, OBC ఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనుకోండి 800 + GST తీసుకుంటారు. ఒకవేళ కనుక మీరు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఉన్నారనుకోండి 400 + GST. ఒకవేళ మీరు SC ST క్యాండిడేట్ అయితే కనుక మీకు అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి నిల్గా ఉంటుంది. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనము అప్లికేషన్ ఫీజ్ పే చేస్తాం. నెక్స్ట్ చూద్దాము. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందో చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం వచ్చేసి 28 years. సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అది ఏ డిసిప్లిన్ అయినా కావచ్చు, ఏ డిసిప్లిన్లోనైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకు రిలాక్సేషన్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు కనుక SC ST అయితే 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, 3 years ఫర్ OBC అండ్ అప్ టు 15 years ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. ఓకే, వాళ్ళకి 15 years వరకు, OBC అయితే 3 years, ఒకవేళ SC ST అయితే కనుక మనకు 5 years రిలాక్సేషన్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఎంత అంటే 12 months. 12 months వీటి యొక్క ట్రైనింగ్ పీరియడ్ 12 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఇన్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్ టుగెదర్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ కనుక ఏ టోటల్ ఆఫ్ 2700 seats have been announced across various states and union territories. ఓకే, సో మొత్తం ఎన్ని 2700 సీట్లు మొత్తం ఉన్నాయి కూడా. ఓకే, సో దాంట్లో గుజరాత్ వాళ్ళకి 400 పోస్టులు, కర్ణాటకకి 440, నెక్స్ట్ మహారాష్ట్రకు వచ్చేసి 297 పోస్టులు, ఉత్తరప్రదేశ్కి 307 పోస్టులు, రాజస్థాన్కి 215, తెలంగాణ. ఓకే, సో తెలంగాణ వాళ్ళకి 154 seats ఇక్కడ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది 38 seats. ఓకే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 38 seats. జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్. సో జనరల్గా మనం ఏం చేద్దామంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ప్రొఫార్మా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ 38 అన్నారు. నెక్స్ట్
తెలంగాణ వచ్చేసి 154 అన్నారు. సో తెలంగాణ వాళ్ళకు 154 ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 38 ఉన్నాయి. కాబట్టి అందరూ ఆస్పిరెంట్స్ కూడా అప్లై చేసుకుంటే మంచిది. సో జనరల్గా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, మీకు కనుక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటే. తెలుగే కాబట్టి 2 స్టేట్స్లో మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా యూ క్యాన్ అప్లై ఇట్ ఓవర్ దేర్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో జనరల్గా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ 3 స్టేజ్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఈ 3 స్టేజెస్ కూడా ఇట్స్ ఆల్ టుగెదర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్ ఎగ్జామ్లో మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ శాలరీ వచ్చేసి ఎంత ఇస్తారు అనంటే ప్రతి మంత్ కూడా 15,000 స్టైఫండ్ ఇస్తారు. సో ప్రతి మంత్ కూడా 15,000 స్టైఫండ్ ఇస్తారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఆల్ ద బోనస్ అవన్నీ కూడా ఇంకా ఏమీ ఉండదు. అలవెన్సెస్, నో అడిషనల్ అలవెన్సెస్, బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ రైట్స్, నథింగ్ వుడ్ బి గివెన్. But monthly a amount of 15,000 would be given as apprenticeship salary over there. Okay, let's move forward. Next వచ్చేసి అసలు సిలబస్ ఏంటి? ఈ ఎగ్జామ్ అంటున్నాం కదా, ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్లో జనరల్గా 100 మార్క్స్ పేపర్ ఇది. ఓకే, 100 మార్క్స్ పేపర్. సో ప్రతి సబ్జెక్ట్ కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి 4 సబ్జెక్ట్స్ కాబట్టి 4 × 25 100 మార్క్స్. ఓకే, 100 క్వశ్చన్స్ ఇక్కడ, 100 మార్క్స్ ఇక్కడ. మనకు టైం పీరియడ్ వచ్చేసి 1 hour ఉంటుంది. ఈ 1 hourలో వీ నీడ్ టు ఆన్సర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఏమన్నా ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ అయినా కానీ మనము ఆప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దిస్ క్యాన్ బి ఏ వెరీ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్. ఎందుకంటే మనకు 2,700 పోస్టులు ఉన్నాయి అప్రెంటిస్షిప్. తర్వాత ఒక్కసారి అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. కాబట్టి ఆల్ ద ఆస్పిరెంట్స్ ట్రై టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ.